హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి ఎంబ్రాయిడింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు టాపిక్ వచ్చి నన్ను చాలామంది ఉషా 550లో ఫుల్ నెక్ వేయచ్చా మేడం అని అడిగారు. ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది మనకు ఉపయోగపడకపోయినా వర్క్ చేసే వాళ్ళకి ఉపయోగపడదు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మనం బ్యాక్ ఉషా 550లో బ్యాక్ ఫుల్ నెక్ వేయాలి అని అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఫ్రేమ్ ఉషా 550 వచ్చినప్పటికి ఫ్రేమ్ సైజ్ వచ్చి 14 ఇంచు 7.9. 14 అంటే 14 ఇంచులు ఇంటూ వెడల్పు వచ్చి 7.9. 8 ఇంచెస్కి ఇంకా 1 పాయింట్ తగ్గే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఫస్ట్ అనేది ఫ్రేమ్ సైజు లాస్ట్ ఇదే ఉషా 550లో ఫ్రేమ్ సైజులో మాత్రం లాస్ట్ 14 ఇంటూ 7.9. మిగతా చిన్నవి ఉంటాయి కానీ మనం బ్లౌజెస్ వేసేటప్పుడు అవి ఏమి ఉపయోగపడవు. 14 ఇంటూ 7.9 ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే మనకు ఉపయోగపడుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం మెజర్మెంటు బ్లౌజ్ చూసుకోవాలి, డిజైన్ చూసుకోవాలి. ఫస్ట్ డిజైన్ చూసుకోవాలి. డిజైన్ చూసుకున్న తర్వాత వాళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం బ్యాక్ ఉషా 550లో బ్యాక్ ఫుల్ నెక్ వేయాలి అని అంటే మ్యాక్సిమం 40 ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే కంపల్సరీ ఫుల్ నెక్ వేసేయగలం ఫ్రెండ్స్. ఎందుకంటే 40 ఇయర్స్ అబవ్ వాళ్ళు అంటే 40 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా సరే బ్యాక్ మాత్రం చాలా సింపుల్గానే వాడతారు. వాళ్ళకి మాత్రం వేయచ్చు నేను పర్టికులర్గా చెప్పగలను, ఎందుకంటే అలా హెవీ వాడరు కాబట్టి. అది ఏంటి అని అంటే బ్యాక్ ఫుల్ నెక్ బాగా సింపుల్గా ఉండాలి. ప్లస్ అదొకటి విడ్త్ అంటే బ్యాక్ డీప్ అనేది చాలా తక్కువ వాడుతూ ఉండాలి. 9 ఇంచెస్ మ్యాక్సిమం 8 ఇంచెస్ నుంచి 9.5 వరకు ఫుల్ నెక్ వేయగలం. అది సింపుల్గా ఉంటాయి. ఇంకా కొంచెం బాగా సింపుల్గా ఉంటాయి 10 వరకు కూడా వెళ్ళొచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎంబ్రాయిడింగ్ వర్క్లో మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్ చూపించిన తర్వాత డిజైన్ చూపిస్తాను. బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలంటే బ్లౌజ్ వచ్చేది ఫ్రెండ్స్, దీని మెజర్మెంట్ తీసుకోవాలి కదా మనం. బ్లౌజ్ వచ్చి దీని మెజర్మెంట్ ఎలా తీసుకుంటామంటే నేను వీడియో చేసి చూపించాను కదా నెక్ ఎలా గీసుకోవాలనేది. కాబట్టి దీన్ని బ్లౌజు ఎంత నెక్ వేయాలనేది చూసుకోవాలి. ఇది మొత్తం 14 ఇంచెస్ ఉంది. ఇది 14 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. 14 ఇంచెస్లో బ్యాక్ వచ్చి 5 తీసేస్తే 14 ఇంచెస్లో బ్యాక్ నెక్ వచ్చి బ్యాక్ నడుము వచ్చి 5 ఇంచెస్. చూడండి చూపిస్తున్నాను. నేను 5 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్లో 5 ఇంచెస్ తీస్తే 9 ఇంచెస్కి మనం వర్క్ వేయాలి. కొంచెం నేను ఒక అరంగుళం పెంచితే వర్క్ బాగుంటుందని చెప్పాను కదా మీకు. బ్యాక్ నెక్ వచ్చి ఒక అరంగుళం పెంచితే 9.5కి మాత్రం కంపల్సరీ వర్క్ వేయాలి. 9.5కి వర్క్ ఎలా వేయాలంటే ఒకసారి డిజైన్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి. మనకి మిషన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది కదండి. మనకి పెన్సిల్ అనేది ఇస్తాడు. పెన్సిల్ సైడ్ ఉంటుంది కదా, పెన్సిల్ తీసుకోవాలి. మనం డిజైన్స్లోకి వెళ్ళాలి. డిజైన్స్లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. డిజైన్ వచ్చి చూడండి, ఆల్రెడీ ఇది నేను వర్క్ చేశాను. ఇది బ్యాక్ ఫుల్ నెక్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత డీప్ అంటే 10.5 వరకు బ్యాక్ ఫుల్ నెక్ వేసుకోవచ్చు మనం. ఉషా 550లో ఫ్రీ డిజైన్ ఇది. ఫ్రీ డిజైన్ కూడా ఫినిషింగ్ అది చూడండి. ఇప్పుడు నేను వచ్చి ఇందులో ఆపరేట్ చేస్తాను. ఈ డిజైన్ నెంబర్ వచ్చి 159 ఫ్రెండ్స్. మనం ఫ్రీ డిజైన్స్లోకి వెళ్ళి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో లెఫ్ట్ ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ స్టార్ట్ చేసుకోవాలి మనం. లెఫ్ట్ వచ్చేటప్పటికి
ఫ్రేమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్ సైజ్ వచ్చి 7.9 x 9 14.2 ఇంచెస్. అప్పుడు మనం వన్ సైడ్ బోత్ మొత్తం ఆల్ ఓవర్ అంతా వేయాలి కాబట్టి, బ్యాక్ నెక్ అంతా ఫుల్గా వేయాలి కాబట్టి ఫ్రేమ్ ఇంచెస్లో సగం ఒకవైపు 4 పార్ట్స్ కింద చూపిస్తాడు. అప్పుడు బ్యాక్ వచ్చినప్పటికి ఈ లైన్ దాటి యువతలకు వస్తే మనం ఫుల్ నెక్ వేయలేం కాబట్టి ఇది సైజ్ అనేది తగ్గించుకుంటూ వస్తే ఈ లైన్ మనకి డార్క్గా కనిపిస్తుంది కదా, ఈ లైన్ దాటి ఈ టైపుకి రావాలి వర్క్ అనేది. అప్పుడే మనం ఫుల్ నెక్ వేయగలం. దీన్ని ఎంతవరకు తగ్గిస్తే చూసారా, ఇంకా కొంచెం పాయింట్ ఉంది, ఆ పాయింట్ కూడా ఈ టైప్ వేస్తే మరి ఇబ్బంది అయిపోద్ది కాబట్టి ఇంకా మనం ఎక్కడి వరకు తగ్గుతుందో అక్కడి వరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు లైన్కి టైపే ఉంది కాబట్టి ఇది వచ్చేసి నేను ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఇది ఎన్ని ఇంచెస్ ఉందా అనేది ముందు మనం కొలుసుకోవాలి. తర్వాత దాని పైన ప్యాచ్ ఇచ్చాడు కాబట్టి ప్యాచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇది దీని విడ్త్ వచ్చి 14 పాయింట్లో 7 ఉంటుంది. ఇది 7 పాయింట్స్ 7 ఇంచెస్. ఇది 7 ఇంచెస్కి ఇంకా 2 లైన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం 8 ఇంచెస్. ఇది 8 ఇంచెస్ కాదు కదా మనం మెజర్మెంట్ బ్లౌజ్ వేయాల్సింది 9.3 వేయాలి మనం. కాబట్టి కొంచెం కింద దింపుకొని దీనికి ప్యాచ్ అనేది ఇస్తాడు. ప్యాచ్ మళ్ళీ డిజైన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ప్యాచ్ తెచ్చుకోవాలి మనం. మళ్ళీ ప్యాచ్ తెచ్చుకున్న తర్వాత ప్యాచ్ కూడా ఇది సైజ్ అనేది ఎంత పెట్టామో 87 పెట్టాము, ఇది కూడా 87 పెట్టాలి. ఈ రెండు ఇలా కలుపుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇది విడ్త్ ఎంత వచ్చిందని చూసుకోవాలి. పొడుగు 9.5 రావాలి మనకి. 9.5 కన్నా ఇది 10.5 వచ్చేసింది. మరి నాకు పొడుగు అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నాకు 9.5 సరిపోద్ది కాబట్టి 80 పెట్టేసుకుంటాను నేను. 80 అయితే సరిపోద్ది. అలా పైన ప్యాచ్ కూడా 80 పెట్టుకోవాలి సైజ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు సైజ్ చూసుకోవాలి. ఇప్పుడు అనేది మనం సరిగ్గా చూసినట్టయితే సైజ్ కరెక్ట్గా 9.5 ఉంది. 9.5 సరిపోద్ది. ఇది అనేది ఈ లైన్ని టచ్ చేయాలి, మిడిల్ లైన్లో టచ్ చేయాలి, పైది కూడా. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ప్యాచ్ రైట్ సైడ్ దించుకోవాలి. రైట్ సైడ్ దించుకున్న తర్వాత రైట్ సైడ్ కూడా ఆల్రెడీ మనం ఇది సైజ్ అనేది చూస్తాం కాబట్టి ఇది ఏ సైజులో పెట్టామో ఇది కూడా ఆ సైజులో పెట్టుకోవాలి. 80 పెట్టుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఇది 80 పెట్టుకుంటే మనకు 9.5 సరిపోయింది కాబట్టి ఇది కూడా 80 పెట్టుకున్నా. సరిపోయింది కదా మిడిల్లో సరిపోయిన తర్వాత ఈ ప్యాచ్ అనేది మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ఒక ప్యాచ్ చేస్తాడు. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అదే కాపీ చేసుకోవాలి మనం. ఒకసారి కాపీ చేస్తే ఇది కాపీ చేస్తాను ఫ్రెండ్స్, నేను చూసుకోకుండా ఇది కాపీ చేయాలి మనం. కాపీ చేస్తే దాన్ని మళ్ళీ రైట్ సైడ్ తిప్పుకోవాలి. రైట్ సైడ్ తిప్పుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి 4 ఆప్షన్స్. ఇది తిప్పితే రైట్ సైడ్కి తిరుగుద్ది. ఇది అనేది కిందది పైకి చూడండి, ఇది అనేది కిందది పైకి తిరుగుద్ది. ఇది వచ్చి ఆ టైప్కి ఈ టైప్కి తిరుగుద్ది. అప్పుడు ఈ ప్యాచ్ని తెచ్చి ఇక్కడ ఇది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే ఫుల్ నెక్ అనేది చూస్తారా, ఫుల్ నెక్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తానో దీనికి మనం కావాల్సినట్టు కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చి ఇలాగ ఒక బార్డర్ వేసి మిర్రర్ ఎక్కడెక్కడ పెట్టాలా అనేది ఇలాగా చూసారా, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చి మొత్తం ఉషా 550లో ఫుల్ నెక్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సింపుల్గా ఉందా హెవీగా ఉన్నదని చూస్తేనే మాత్రం మనం ఫుల్ నెక్ వేయడానికి ఉంటుంది. తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ కావాలి కదా, బ్లౌజ్ మెజర్మెంట్ కూడా చూసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్ కూడా చూసుకుంటే దాన్ని బట్టి అప్పుడు వేయడానికి అవకాశం ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ మెజర్మెంట్ ప్లస్ డిజైన్ రెండు కూడా మనకి అనుకూలంగా ఉంటేనే అప్పుడు అనేది మనం ఫుల్ నెక్ ఉషా 550లో ఫుల్ నెక్ వేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది డిజైన్ అనేది 9.5 ఇంచెస్ కావాలని మనం ఇలా డిజైన్ చేసుకున్నాం కదా. మొత్తం అంతా ఇది 5 పార్ట్స్, కింద లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్, రైట్ సైడ్ 2 పార్ట్స్, కింద ఫ్లవరు
1 పార్ట్, మొత్తం 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఓకే చేసాం అనుకోండి, మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయి చూసారా? 15 కలర్స్. 15 కలర్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. 15 కలర్స్ మనం మేబీ 74 మినిట్స్లో 15 కలర్స్ మార్చాలంటే మనం మిషన్ దగ్గరే ఉండి వర్క్ చేయాలి. 15 కలర్స్ మనం 15 కలర్స్లో 3 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాం, మిగతా అన్నీ కానీ ఆల్టర్నేటివ్గానే. అంటే కింద పార్ట్కి 3 కలర్స్, సైడ్ పార్ట్కి 3 కలర్స్, లెఫ్ట్ పార్ట్కి 3 కలర్స్, అలాగా మొత్తం టోటల్ 15 కలర్స్. 15 కలర్స్ని ఇప్పుడు కలర్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. మళ్ళీ గ్రాఫ్ పెట్టుకోవాలి. గ్రాఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా మన గ్రాఫ్ కనిపిస్తుంది కదా, గ్రాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ మాత్రం గ్రాఫ్ సెట్టింగ్ మనకి ఉషా 550 అనగానే 7.9 × 14.2 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ. చూడండి, మీకు జూమ్ చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. ఇప్పుడు కలర్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది, ఇదేంటంటే కరువు తిప్పుకునేది. సెకండ్ పాయింట్ ఏంటంటే కిందకి పైకి తిప్పుకునేది. థర్డ్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ రైట్ తిప్పుకునేది. ఈ ఏబిసిడి అనేది సేవ్ చేసుకునేది. కాబట్టి ఇప్పుడు మనం కలర్స్ కావాలి కాబట్టి ఈ కలర్స్లోకి వెళ్ళాం. ఫస్ట్ పాయింట్ ఇదేంటంటే పైన లెఫ్ట్ సైడ్కి పైన పార్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కలర్ వచ్చి మనం బ్లాక్ సెట్ చేసుకున్నాం అనుకో, సెకండ్ కలర్ వచ్చి గ్రీన్ సెట్ చేసుకున్నాం అనుకో, థర్డ్ కలర్ వచ్చి రెడ్కి రెడ్ కలర్ సెట్ చేసుకున్నాం అనుకో, ఓకే కొట్టాలి. సెకండ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలర్ సెట్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాం? బ్లాక్. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాం? గ్రీన్. థర్డ్ పాయింట్ రెడ్. ఓకే, మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ ఇంతే, కలర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ బ్లాక్, ఇలా సైడ్కి తిప్పుకునేదని చూడండి. సెకండ్ కలర్ వచ్చినప్పటికి మనం గ్రీన్ ఇచ్చాం. థర్డ్ కలర్ రెడ్డే కాబట్టి ఓకే నొక్కేస్తున్నాం. మళ్ళీ పైన పార్ట్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. మళ్ళీ కలర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ బ్లాక్, సెకండ్ కలర్ వచ్చినప్పటికి గ్రీన్, థర్డ్ కలర్ వచ్చినప్పటికి రెడ్. మొత్తం ఓకే చేసిన తర్వాత 4 పార్ట్స్ కూడా ఓకే అయింది. తర్వాత 5th ఉంది కదా, కింద ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ని కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కలర్స్లోకి వెళ్ళాలి. మన సర్కిల్ వేయడానికి ఫస్ట్ కలర్ సేమ్. ఫస్ట్ కలర్ వచ్చినప్పటికి బ్లాక్, సెకండ్ కలర్ వచ్చినప్పటికి గ్రీన్, థర్డ్ కలర్ వచ్చినప్పటికి రెడ్. ఓకే నొక్కాలి. ఓకే నొక్కితే ఇవన్నీ కలిపి మళ్ళీ ఇవన్నీ కలిపి ఇలా అవుతుంది కదా. ఇవన్నీ కలిపి మనం ఒకసారి సేవ్ చేసుకుని ఉంచుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం ఎవరికైనా మళ్ళీ సేమ్ 9.5 వేయాలనుకోండి, మళ్ళీ ఉపయోగపడుతుంది. 9.5 వేయకన్నా 10 వేయాలనుకోండి, దానికి కూడా చూడండి మనకు ఫ్రేమ్ సైజ్ ఇంకా ఎక్కువే ఉంది. మనం దీన్ని ఇందులోకి వెళ్ళి మళ్ళీ సైజు పెంచుకునే దాంట్లోకి వెళ్ళి సైజు పెంచుకోవచ్చు. ఓకేనా, ఇది సేవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి ఇందులోకి వెళ్ళి మిషన్లోకి వెళ్ళి ఉషా 550 ఏబిసిలోకి వెళ్ళి, ఏబిసి అని ఉంది కదండి, ఏబిసిలోకి వెళ్ళి నెక్ నెంబరు 159 అది. నెక్ ఎక్కువ అయితే ఫేస్ సరిపోదు. NECK నెక్ గ్యాప్ ఇచ్చి ఫుల్ కాబట్టి అఫ పెట్టాను నేను. మళ్ళీ గ్యాప్ ఇచ్చి 159 అని ఓకే కొట్టి దీంట్లోకి వచ్చినప్పటికి సేవ్ చేసుకోవాలి. దీన్ని ఓకే నొక్కాలి. ఓకే నొక్కితే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. మనకి 15 కలర్స్ చూపిస్తుంది కదా. మళ్ళీ గ్రాఫ్లోకి వచ్చి ఈ 15 కలర్స్ని ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకి 15 కలర్ ఇలా సెట్ చేసుకున్నాం కదా. ఇది గ్రాఫ్లోకి రావాలి. ఇది నొక్కితే కలర్స్ అన్నీ ఈ కలర్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ దారఫ్రిల్ సింబల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ దారఫ్రిల్ సింబల్ని మనం నొక్కితే మాత్రం ఇలా సేవ్ అవుతుంది. ఓకే నొక్కోవాలి.
ఓకే నొక్కుంటే 15 కలర్స్ అలా ఇక్కడ చూడండి 74 మినిట్స్ అలాగే ఉంది. మన స్టిచ్చెస్ కాబట్టి ఏం తగ్గో, కలర్స్ మాత్రం 15 కలర్స్ మనం మార్చవలసింది 3 కలర్సే. ఓన్లీ 3 కలర్స్ మార్చితే సరిపోద్ది. ఎక్కడ గ్రీన్ ఉందో, ఎక్కడ బ్లాక్ ఉందో, ఎక్కడ రెడ్ ఉందో ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఇలా చేసుకుంటే మనకి చాలా సులువుగా ఉంటుంది. ఫుల్ నెక్ కూడా వేసినట్టు అనిపించదు అసలు. మనకి 1.5 అవర్లోనే మొత్తం అంతా మనం ఫ్రేమ్ సెట్టింగు మొత్తం అంతా డిజైన్ సెట్టింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఇది టైం సేవ్ కోసమే. ఓకే నొక్కితే సరిపోద్ది. మనం 3 కలర్స్ మార్చుకుంటే సరిపోతాయి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్